కంచరగడ్డ రిజర్వేర్ బొబ్బిలి మండలం నారాయణప్ప వలస గ్రామ పరిధిలో ఉన్నటువంటి రిజర్వేర్. ఇది దశాబ్దాల కాలం గడుస్తున్నా ఎప్పటికీ ఎటువంటి అభివృద్ధి నోచినటువంటి ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. ఈరోజైతే మనం చూస్తున్నాం ఈ ప్రాజెక్టులు అయితే మన ప్రజెంట్ అయితే గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదిగో మనం ప్రజెంట్ అయితే చూస్తున్నటువంటి ఈ కెనాల్కి సంబంధించిన పనులు అయితే మాత్రం ప్రారంభమైతే అయ్యాయి, కానీ అసలు ఏ మాత్రం కూడా ముందుకి వెళ్ళనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ యొక్క రిజర్వేర్ 5,000 ఎకరాల వరకు అయితే సాగునీరు అందించాలనే ధ్యేయంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దీన్ని అయితే శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా దీన్ని అసలు కనీసం దీన్ని పట్టించుకునే నాదుడు లేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే, ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవును, మనం ఇప్పుడు మాత్రం చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఇదంతా ఈ రిజర్వేర్లు ఇటు చూసినా సరే ఎత్తైన కొండలతో కూడుకుని ఉన్నటువంటి రిజర్వేర్ అయినప్పటికీ ఇందులో ఒక్క చుక్క కూడా నీరు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం చూస్తున్నాం ఎప్పటికే ఈ యొక్క రిజర్వేర్లో మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మేకలు గొర్రెలు అయితే ఈ రిజర్వేర్లో ఎక్కడైతే మాత్రం ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక నీరు లేకపోవడంతో మేకలు గొర్రెలు ఈ యొక్క ప్రాంతంలో మాత్రం ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇది కెనాలు, ఈ రిజర్వేర్ నుంచి వచ్చినటువంటి కుడి కెనాల్ ఇది. ఈ కుడి కెనాల్ నుంచి అయితే మాత్రం సుమారుగా 2,000 పైచీలకైతే ఎకరాలకైతే ఈ గడ్డ నుంచి అయితే మాత్రం ఈ ఛానల్ నుంచి అయితే మాత్రం వాటర్ అయితే అందించలేని ధ్యేయంగా అయితే ఆనాడు ప్రభుత్వం అయితే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎప్పుడు కూడా మనం చూడవచ్చు. అసలు ఇక్కడి నుంచే ప్రారంభ దశ నుంచి అయితే మాత్రం ఎటువంటి అసలు ప్రధానంగా మనం చూసుకుంటే అసలు ఈ ప్రారంభ దశ నుంచి అయితే మాత్రం ఏమాత్రం కూడా పనులు అవ్వకుండా కనీసం ముందుకు కూడా ఒక్క మీటర్ కూడా అసలు ముందుకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఎక్కడి నుంచి అయితే మనం చూడవచ్చు. అసలు తుప్పలంతా ఏ విధంగా మాత్రం ఇక్కడ ఫుల్గా ఉన్నాయో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం ఎక్కడి నుంచి చూడొచ్చు. అయితే దీనికి ఆపోజిట్లో మనం ఉన్నటువంటిది అయితే ఎక్కడి నుంచి చూసుకుంటే ఇది ఒక ఛానల్ లేదు. ఈ ఛానల్ నుంచి అయితే మాత్రం వాటర్ అయితే మాత్రం రైతులకి అయితే అందే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి చూస్తే ఏ ఒక్క రైతు కూడా అసలు కనీసం ఒక చుక్క కూడా నీరు అందలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క రైతుల జీవితాలు అయితే మాత్రం ఏ విధంగా ఉన్నాయో మనం అయితే చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ యొక్క రిజర్వేర్ మీదే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా సాగునీరుకి అయితే ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ రిజర్వేర్ ఉంటుందో ఈ రిజర్వేర్కి అయితే వాటర్ అయితే మాత్రం ఇక్కడ వచ్చి వర్షాధారంగా ఇక్కడ వచ్చిన వాటర్ అయితే మాత్రం స్టాక్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రిజర్వేర్కి ఇంకా వాటర్ చాలని ఎడలైతే మాత్రం వెంగళరాయ సాగర్ అనేది చెప్పి దీనికి దగ్గరలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వెంగళరాయ సాగర్లో మాత్రం ఉన్నటువంటి వాటర్ అనేది మాత్రం దీనికైతే మాత్రం మళ్లించాలనే ఆలోచనతో ఆనాడు ఈ ప్రభుత్వం అయితే దీనికైతే మరింత ముందుకు వచ్చే పరిస్థితి కనిపించింది. అయితే అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రైతులు అయితే మనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఈ రిజర్వేర్ కనిపిస్తుంది. రిజర్వేర్ అంటే కూడా వాటర్ అయితే ఫుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలం అయితే మాత్రం అత్యంత ఎక్కువగా వాటర్ అయితే ఉంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఆ టైంలో అక్కడైతే దానికి సంబంధించిన రైతు అయితే మాత్రం అందులో వాటర్ రావట్లేదని చెప్పేసి అందులో దిగి ఆ వాటర్ వచ్చేటట్టు ప్రయత్నం అయితే చేసే పరిస్థితుల్లో అక్కడ రైతు అయితే మాత్రం అందులో ఇరుక్కుపోయి అయితే మరణించే పరిస్థితి మాత్రం ఆ రోజు కనిపించింది. ఈరోజు కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు అయితే మాత్రం ఒకటే మనం చెప్తున్నారు. అయితే ఈ యొక్క రిజర్వేర్ అయితే మాత్రం ఇచ్చారు, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి అభివృద్ధి మాకు నచ్చలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రిజర్వేర్ పేరిట అయితే మాత్రం కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆనాడు కుమ్మరించే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పేసి ఆ రైతులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈ రిజర్వేర్ నుంచి కెనాల్స్ అనమాట, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఉన్నాయి. ఈ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే మాత్రం ఎక్కువ చేసి రైతుల నుంచి అయితే మాత్రం కలెక్ట్ చేసే పరిస్థితి కనిపించింది. అది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ రాజు ప్రతి ఒక్క రైతుకి కూడా మీకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి అయితే మాత్రం ప్రతి ఒక్క రైతు నుంచి కూడా ఒప్పించి ఆ రైతుల నుంచి అయితే మాత్రం ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అలా అని చెప్పేసి ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ తీసుకున్న తర్వాత ఎవరికి కూడా ఎటువంటి విధంగా కూడా వాళ్ళకి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంచే పరిస్థితి మాత్రం ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే ఒక రిజర్వేర్ సంబంధించి చూసుకుంటే ఏ ఒక్క పని కూడా అభివృద్ధి నోచలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ రిజర్వేర్ సంబంధించినది మరి ఇంకే విధంగా ఉంటుందని చెప్పేసి మరిన్ని వివరాలు ఈ రిజర్వేర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ కంచరగడ్డ రిజర్వేర్ సంబంధించినటువంటి రైతులైతే మనతో పాటు ఉన్నారు. ఈ కంచరగడ్డకు సంబంధించిన రిజర్వేర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి పరిస్థితి, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే మీ యొక్క ఏరియాలో కొత్తగా ఈ కంచరగడ్డ అనేది గత ప్రభుత్వంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఈ పనులు అయితే జరిగినట్టయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని యొక్క ధ్యేయం ఏంటి, మీకు ఎంతమందికి ఇక్కడ వాటర్ అందుతుంది, ఏంటి పరిస్థితి? నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ. నేను కాశీనగర్ గ్రామానికి సంబంధించిన రైతును. ఇది కంచరగడ్డ రిజర్వే
రాజశేఖర రెడ్డి ఉండే టైంలో అప్పుడు మాకు ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. చేసి పనులు ఏర్పాటు చేసి కొంత పని బాగానే అయ్యింది. తర్వాత కొంత పని అయిన తర్వాత వాళ్ళు చేసి కాంట్రాక్ట్ చేసి వెళ్ళిపోయినారు. ఛానల్ అయితే ఇవ్వలేదు, కాలువలు ఇవ్వలేదు, భూములకి పేమెంట్ కూడా చేయలేదు. అలాగే రైతులు నీరు రిజర్వాయర్ నిండిపోయిన వెంటనే బయటికి పోతుంది, కానీ రిజర్వాయర్ ఎటువంటి పొలాలకి ఆధారం లేకుండా పోతుంది. అలాగే రైతులు దీనివల్ల ఒక వ్యక్తి నీరు పోతుందని దిగడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయి మొదల్లో చనిపోయారు. ఆ మొదలు కూడా పూర్తిగా క్లియర్ చేయలేదు. అలాగే కాలువలు కూడా పూర్తిగా క్లియర్ చేయలేరు. ఏ రైతు కూడా ఇది 4 గ్రామాలకు సంబంధించింది. ఇది గొర్రెల సీతారాంపురం, కాసిందవలస, నారాయణప్ప వలస, గొల్లలపేట, పారాది 5 గ్రామాలకి ఈ వాటర్ సప్లై అవుద్ది. దీనికి సరైన పనులు గత ప్రభుత్వం కూడా చేయలేక ఈ ఉత్తిన పని చేసి అలాగా వెళ్ళిపోయినారు. ఏదంటే వచ్చి అక్కడ చంద్రశ్రేణి గారును ఇక్కడ ఎమ్మెల్యే చిన్నప్పలాడి గారు వచ్చారు, ఏదో ఓ శంకుస్థాపన చేసి రాయి పెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పటికి కూడా వచ్చిన నీరు వచ్చినట్టే పోతుంది. కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వమైనా కొద్దిగా రైతులను దృష్టిలో పెట్టుకొని మంచిగా పనిచేస్తారని కోరుకుంటున్నాం. నారాయణ పురస పంచాయతీ గ్రామ పూర్ శ్రీనివాసరావు అని నేను మాట్లాడుతున్నాను. దీన్ని రిజర్వేర్ అయితే నిర్మించడం జరిగింది. ఈ రోజుకైతే కాలువలు కానీ ఏవైనా నిర్మించలేదు. వాటర్ లేక నార్లు పోసి ప్రజలేమో నీరుకు ఆందోళన అవుతున్నారు వర్షాలు తక్కువ మీద. దీన్ని ఏదో ఎంగళరెడ్డి సార్ నుండి వాటర్ తెస్తామని చెప్పి రైతుల దగ్గర భూములు బట్టి ఛానల్ తీస్తామని చెప్పి భూములు వదలమని చెప్పారు. దానికి ఈ రోజుకైతే పేమెంట్లు కానీ ఏమైనా లేవు. దానికి ప్రజలందరూ కలిపి ఇబ్బంది పడిన దీనిగా ఉంది. దాన్ని ఈ ప్రభుత్వమైనా సహకరించి మాకు ఛానల్ అయినా ఇప్పించి రైతులకు డబ్బు ఇప్పించి ఛానల్ అయినా చేస్తారని మరి కోరుచున్నాం. అంటే ఆ రోజు రైతుల కోసం అయితే ల్యాండ్ ఎక్విజిట్ చేశారు, అంటే భూమి అయితే సేకరించారు. ఆ భూమి సేకరించి మనిషికి ఎంత ఇస్తామని చెప్పారు, అంటే ఎకరాకి ఎంత ఇస్తామని చెప్పారు. ఎకరాకి ఇంత ఇస్తామని అనలేదు ఆ రోజు. కాకపోతే కొలతలు వేశారు. కొలతలు వేసిన తర్వాత ఇంత ఇస్తామని రేటు కూడా రైతులకు చెప్పలేదు. ఇలాగెళ్ళి ఛానల్ తీస్తాము అని చెప్పి పెగలేయడం జరిగింది. ఈ రోజుకే కాలువలు లేవు, పేమెంట్ లేదు, చెర్లు వాటర్ లేదు. అది అంటే ఇది చెరువే ఒక రిజర్వేరా? రిజర్వేర్గా నిర్మించారు, కానీ దానికి కాలువలు లేవు. మరి కాలువలు లేనప్పుడు రిజర్వేర్ నిర్మించి అలాగ ఒగ్గిస్తే మరి రైతులకి అందరికి వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? దానికి అదేగాక ఎంగళరెడ్డి సార్ నీరు తెస్తామని కూడా చెప్పారు. దాన్ని ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చి మాకు వాటర్ తెస్తుందని కోరుచున్నాం. మన శనప్పలాయుడు గారు, సంజయన్ గారు వచ్చి శంకుస్థాపన చేసి కాలువలు తీస్తాము, మనం కత్తెరగడ్డ రిజర్వేర్కి మొత్తం రైతులందరికీ నీరు అందిస్తామని చెప్పి శంకుస్థాపన చేసి చెప్పారు. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టించారు. ఇప్పటికీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కంచరగడ్డ అనేది మర్చిపోయే వాళ్ళు. ఈ రోజుకి ఏ పని కూడా సక్రమంగా సాగలేదు. అలాగే గొల్లలపేట, అప్పలరాజుపేట, కాశీంద్రవలస, నారాయణప్ప వలస, అలాగే గొర్రెల సీతారాంపురం, పారాదికి ఈ నీరంతా కలిపి సప్లై అవుద్ది. రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో మాకు ఏ సౌకర్యాలు కూడా జరగలేదు. ఆ గడ్డ కంచరగడ్డ అంటే కంచరగడ్డలాగే వదిలేశారు. ఆ రిజర్వేర్కి వాటర్ కూడా రావడం లేదు. వాటర్ తెప్పిస్తామన్నారు. ఈ రైతులలో చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. దానికి వచ్చి ఆ మొదలు కూడా ఒక మొదల్లో ఒక మనిషి కూడా చనిపోయాడు. తర్వాత మా పేషా సర్పంచ్ నారాయణప్ప సర్పంచ్ వచ్చి ఒక మధువు బాగు చేయించారు. ఇంకా ఉన్న మధువుని కూడా ప్రజెంట్ మధువుని దగ్గరికి వెళ్తే వాటర్ వచ్చి లాక్కెళ్ళిపోతుంది. ఇంకో మనిషిని కూడా ఇప్పుడు కనీసం ఆ మొదలు కూడా బాగు చేయడం ఇంకా కనబడలేదు. మేము చెప్పడం జరిగింది. ఒకసారి తీస్తామని చెప్పేసి సంచయన్ గారు వచ్చి, శనప్పలాయుడు గారు, సంచయన్ గారు వచ్చి ఈ రోజుకి జేసీబీ కూడా అక్కడ టచ్ చేయడం లేదు సార్. అక్కడ ఒక కాలువ కూడా లేదు, ఏటీ లేదు సార్. అక్కడ వస్తుంది చెరువుకి. దానికి రిజర్వేర్ గవర్నమెంట్ నిర్మించి ఇచ్చేశారు. అయితే ఇది ఒక్క ఊరే కాదు, ఇట్లా అప్పలరాజుపేట, నారాయణపురం, పారాది, సీతారాంపురం ఇవన్నీ భూములు ఉన్నాయి దీని కింద. అందరమే రైతులను బాగుపడతాం. వస్తే ఆ ఛానళ్ళు సరి లేవు, బట్టలు లేవు, ఏటీ లేవు. ఎక్కడ పడితే అక్కడ పెగలేస్తే వెళ్ళిపోయారు. ఆ పెగలే మిగిలే మాకు. ఆ పెగలే మిగిలే మరి ఇంకా రైతుకి సుఖం లేపాయి. అలా ఇచ్చేశారు. దీనిలో చెరువులోనైతే పూర్తిగా నీళ్ళు లేవు. ఇప్పుడు ఆకులు అయితే చచ్చిపోతాయి. ఈ వర్షం పడితే ఇది లేకపోతే లేదు. మొదలు క్యూర్ చేయలేదు. దానికి ఏటేటో ఇప్పుడు పనికి మన వాళ్ళు వేస్తారో పింపులు పడిచావు మన చచ్చిపోండు. ఈ సంవత్సరం ఓ మనిషి చచ్చిపోతే మళ్ళీ చేస్తారో చేయరు మరి గవర్నమెంట్. ఇప్పుడు దీనికి మరేట్ లేదండి. మధుము మొన్న ఒక మనిషి చచ్చిపోండు, అందులో పడిపోయి చచ్చిపోయిన తర్వాత కరెక్ట్గా మధువులు లేవు. దీనికి నేను పోయిన గడ్డలు కూడా సరిగా వనరులు లేవు. కట్టేదైతే కట్టేశారు దాన్ని. మరి ఇప్పుడు మాకు సరైన నీరు ఆసన లేదు.
అది దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని మరి మీరు ప్రభుత్వం ఏడు చేస్తుందో మరి. ఇప్పుడు ముందు మొదలు తయారవ్వాలి, మొదలు తయారైతేనే నీరు ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోద్ది. అంటే దానికి సంబంధించిన కుడి కాలువ ఎడం కాలువ రెండు ఉన్నాయి కదా, ఈ కుడి కాలువ ఎడం కాలువ సంబంధించిన ఎటువంటి పనులు కూడా పూర్తి అవ్వకుండా కనిపిస్తున్నాయి కదా. డబ్బు దానికి సంబంధించినటువంటిది నష్టపరిహారం సంబంధించినవి కానీ రైతుకి ఏ విధంగా ప్రభుత్వం అయితే మీకు భరోసా ఇచ్చింది? డబ్బులు మట్టుగా దీనికి కాలువ తీయలేదండి, కాలువకి అయితే తీయలేదు, అది పెండింగ్లో ఉంది. అది 2-3 చుట్లు వచ్చారు, ప్యాన్లు తీశారు, వెళ్ళిపోండ్రు. ఏటికి డబ్బులు మట్టుకు అటు తీయలేదు రైతులకి. ఈ చెరు లోపల పడినీటికి ఇచ్చారు, అప్పుడు ఈ శాన్లకై తీయలేదు. అవును, ఈ కంచరగడ్డ రిజర్వేర్ సంబంధించినటువంటిది అయితే మాత్రం ఇప్పుడు ఎడం కాలువ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ ఎడం కాలువ చూడొచ్చు, ఈ ఎడం కాలువకు సంబంధించిన పనులు అయితే మాత్రం ఏమాత్రం కూడా నోచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఎడం కాలువకు సంబంధించినటువంటిది అయితే మాత్రం ఇప్పటికే రైతుల నుంచి అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే మాత్రం ఎప్పుడో తీసుకునే పరిస్థితి మనకు కనిపించింది. ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇంత చూడొచ్చు, అసలు ఈ రిజర్వేలో చూసుకుంటే అసలు కనీసం ఏమాత్రం కూడా వాటర్ అయితే మాత్రం ఎంత కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వచ్చిన పరిస్థితి కనిపించింది. అదే ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి ఏదైతే ఈ ఎడం కాలువ సంబంధించిన ఛానల్ అయితే ఉందో, ఈ ఎడం కాలువ సంబంధించి ఈ ఛానల్లోనే ఒక వ్యక్తి అయితే మాత్రం గతంలో రైతు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలోనే వృత్తి చెందిన పరిస్థితి మనకు కనిపించింది. అది ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే మాత్రం వాటర్ ఎక్కువగా ఉండడంతో ఆ రైతుకి వాటర్ కావాల్సిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేసరికి అయితే మాత్రం ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పరిస్థితుల్లోనే రైతు అయితే మాత్రం చనిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. అవును, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలోనే రైతు అయితే మాత్రం గతంలో ఈ యొక్క ప్రాంతంలో ఇరుక్కుపోయి ఆ లోపలైతే ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఈ వాటర్ ఎక్కువగా ఫ్లో ఉండడంతో ఆ లోపల ఇరుక్కుపోయి మృతి చెందిన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఈ రోజు మనం చెప్తున్న పరిస్థితి మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు. ఆనాడు ఆల్రెడీ ఒక రైతుని అయితే మాత్రం ఈ యొక్క సాగర్ అయితే మాత్రం చూసుకుంటే ఈ యొక్క రిజర్వేర్ అయితే మాత్రం ఒక ఆల్రెడీ బలి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొక రైతుని అయితే మాత్రం బలి తీసుకుంటే కానీ ప్రభుత్వం అయితే మొత్తం ముందుకు చేరుకోదు, ఇంకో రైతుని అయితే మాత్రం చంపితే తప్ప కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తి కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి చూసుకుంటే ఈ యొక్క రిజర్వేర్ సంబంధించిన రైతులు అయితే మాత్రం తీవ్ర ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, మా దగ్గర నుంచి అయితే మాత్రం ల్యాండ్ అయితే మాత్రం తీసుకున్నారు, అసలు ఇంతవరకు కూడా ఎటువంటి పనులు కూడా ముందుకైతే నోచలేదని చెప్తున్నారు. అయితే దశాబ్దాల కాలం గడుస్తున్నా ఇంతవరకు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంది, ప్రాజెక్ట్ పనులు అయితే మాత్రం నత్తనడగా సాగాయి. ఇప్పుడు చూసుకుని పూర్తిగా అయితే మాత్రం పడుకున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం కూడా ఇప్పుడు మనం చూడవచ్చు, గ్రౌండ్ రిపోర్ట్లో అంతా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా సరే ఈ తుప్పలు చెట్లతో ఈ యొక్క రిజర్వేర్ ఏదైతే ఉంది, రిజర్వేర్ అంతా కూడా కప్పిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని అంతా కూడా ఇప్పటికైనా సరే ఈ టీడీపీ ప్రభుత్వం అయినా సరే మేల్కొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తి చేస్తుందని అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం ఆశాభావంతో ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మాకైతే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బొబ్బిలి ఎమ్మెల్యే గతంలో చూసుకుంటే సంబంగి చిన్నప్పలనాడు అయితే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన శిలాఫలకం అయితే వేశారు, ఎటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్వీఎస్కేకే రంగారావు గారు అయితే బేబీ నాయన ఈయనైతే మాత్రం ఖచ్చితంగా అయితే మాట ఇచ్చారు. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా అయితే ఈ పనులు అయితే పూర్తి చేస్తారు, మాకు అయితే నీరు అందిస్తారు అని నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.